బులెటిన్లో మరో బ్రేకింగ్స్ చూస్తున్నాం. పెండింగ్లో ఉన్న 3 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఖమ్మం నుండి రఘురామిరెడ్డి, కరీంనగర్ నుండి వెలిసల రాజేంద్రరావు, హైదరాబాద్ సమీరుల్లా ఖాన్ను ఖరారు చేశారు. సాయంత్రం అభ్యర్థులకు బి ఫామ్స్ ఇవ్వనుంది కాంగ్రెస్. ఇప్పటికే మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు అభ్యర్థులు. బి ఫామ్స్ తీసుకున్నాక రెండో సెట్ దాఖలు చేయనున్నారు అభ్యర్థులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను అందించడానికి మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. భవిత, ఓవర్ టు యు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 3 పెండింగ్ స్థానాలకు సంబంధించి దాదాపు ఉత్కంఠ అయితే వీడిందని చెప్పుకోవచ్చు. దాదాపు అభ్యర్థులను ఖరారు చేసినట్టుగా అయితే గాంధీ భవన్ వర్గాలు అయితే చెప్తున్నట్టే. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మరి కాసేపట్లో సాయంత్రంలో ఏసీసీ నుంచి ఒక అధికారిక ప్రకటన రానుంది. అయితే ఇప్పటికే మనం చూసినట్లయితే ఇటు కరీంనగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఈ 3 స్థానాలకు సంబంధించి గత కొన్ని రోజులుగా అయితే సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతూ వచ్చింది. అయితే ముఖ్యంగా హైదరాబాద్ నుంచి డిసిసి అధ్యక్షుడైనటువంటి సమీరుల్లా ఖాన్కి దాదాపుగా టికెట్ కన్ఫర్మ్ అయినట్టుగానే అని చెప్పేసి చెప్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. ఇక కరీంనగర్కి సంబంధించి మొదటిదాకా కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి పేరు ముందు నుంచి చెప్తున్నప్పటికీ కూడా అక్కడ వెలిచాల రాజేందర్ నిన్న దాదాపు ఫస్ట్ సెట్ ఆఫ్ నామినేషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఏఐసీసీ సూచనల మేరకే వాళ్ళు నామినేషన్ దాఖలు చేశారని చెప్పేసి ఇప్పటికే అక్కడ ఉంటే సమాచారం అయితే అందుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఫస్ట్ నుంచి కూడా కొంతమేరకు ఉత్కంఠగా కొనసాగుతున్నటువంటి ఖమ్మం సీటు మాత్రం ఖమ్మం సీటు నుంచి కూడా కొంతమేరకు అయితే ఆ ఉత్కంఠ వీడిందని చెప్పుకోవాలి. అయితే పొంగులేటి ప్రసాద్ రెడ్డి బంధువులైనటువంటి రఘురామరెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అయిందని చెప్పేసి ఇప్పటికే గాంధీభవన్ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇవన్నీ కూడా ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను కూడా దాదాపుగా సాయంత్రంలోగా ఏసీసీ నుంచి ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా నామినేషన్లకు సంబంధించి ఎల్లుండి మరో 2 రోజుల్లో తుది గడువు ఉన్న నేపథ్యంలో ఈరోజు ఖచ్చితంగా అభ్యర్థులను ప్రకటించి ఇంకా రేపు ఈరోజు అభ్యర్థులు ఏదైతే ప్రకటించారో వాళ్ళకి బీ ఫామ్లు చేయనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ప్రకటించినటువంటి 14 స్థానాలకు సంబంధించి కూడా ఈరోజు సాయంత్రం గాంధీ భవన్లో వాళ్ళకి సంబంధించిన బీ ఫామ్స్ పార్టీ నుంచి ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే 14 మంది అభ్యర్థులు కూడా వాళ్ళ యొక్క ఫస్ట్ సెట్ ఆఫ్ నామినేషన్స్ ఇప్పటికే దాఖలు చేసుకున్నారు. అయితే సెకండ్ సెట్ ఆఫ్ నామినేషన్స్ మాత్రం ఖచ్చితంగా పార్టీ బీ ఫామ్ వచ్చిన తర్వాతనే దాఖలు చేయాల్సింది ఉండగా ఈరోజు సాయంత్రం గాంధీ భవన్ నుంచి ఏదైతే బీ ఫామ్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఈ సెకండ్ విడత సెట్ ఆఫ్ నామినేషన్స్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఏదైనా పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా పార్టీకి సంబంధించినటువంటి లోగోతో కూడినటువంటి ఒక సెట్ అందచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అది బీ ఫామ్స్ అందచేసిన తర్వాత సెకండ్ సెట్ ఆఫ్ నామినేషన్స్ దాఖలు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు సాయంత్రం గాంధీ భవన్లో ఉన్నటువంటి 14 మంది అభ్యర్థులకు సంబంధించి బీ ఫామ్స్ అందజేస్తామని చెప్పేసి ఇప్పటికే పార్టీ నేతలు సమాచారం ఇచ్చారు అభ్యర్థులకు. అయితే ఈరోజు సాయంత్రం పార్టీ నేతలు అభ్యర్థులు ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళు కాకుండా ఎవరైనా వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి కూడా బీ ఫామ్లు రిసీవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పటికే వీళ్ళు చెప్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. ఇంకా మిగిలినటువంటి 3 పెండింగ్ స్థానాలకు సంబంధించి ఈరోజు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించిన తర్వాతనే వాళ్లకు రేపు బీ ఫామ్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే దాదాపుగా ఏదైతే దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి మాత్రం ఎల్లుండి 25 తారీఖున చివరి తేదీ కావడంతో ఈరోజు ఖచ్చితంగా ప్రకటిస్తారా అని చెప్పేసి గాంధీభవన్ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే భవిత, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కొంతమంది ఆశావాహులు కూడా ఉన్నారు ఆ సీట్ల పట్ల. వాళ్ళు అసంతృప్తిగా ఉండే పరిస్థితులు కూడా కొన్ని ఎదురవుతూ ఉంటాయి. అలాంటి వారిని ఏ విధంగా అధిష్టానం బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది? ఖచ్చితంగా ఏ నియోజకవర్గానికి సంబంధించిన కూడా ఒక్క అభ్యర్థి కాకుండా చాలామంది పోటీలో ఉంటామని చెప్పేసి ఇప్పటికే ఆశావాహులు పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఈ పోటీతత్వం మనం పెరిగిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా మొదటి నుంచి కూడా ఖమ్మం హాట్ సీట్గానే మిగిలింది. ఖమ్మం నుంచి చాలామంది నేతలు, సీనియర్ నేతలు అందరూ కూడా మేము బరిలో ఉంటామని చెప్పేసి వాళ్ళు ఉత్కంఠ అంటే ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడింది. అయితే ఇప్పటికే మనం చూసాము చాలామంది అక్కడ నుంచి రెడ్డిలు కావచ్చు, ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పోటీలో ఉంటామని చెప్పేసి వాళ్ళు టికెట్ ఆశిస్తున్నప్పటికీ మాత్రం ఖచ్చితంగా అధిష్టానం తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటామని చెప్పేసి మరోవైపు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం నుంచి చాలామంది సీనియర్ నేతలందరూ కూడా బరిలో ఉంటామని చెప్పేసి ఇప్పటివరకు కూడా ఆశగా వెయిట్ చేసిన పరిస్థితి మనం చూసాం. అందులో విహెచ్తో పాటు చాలామంది నేతలు ఉన్నట్టు పరిస్థితి కనబడుతుంది. అటు విహెచ్ కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కొడుకు యుగేందర్ కావచ్చు, పొంగులేటి ప్రసాద్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ కావాలని చెప్పేసి పొంగులేటి కూడా తీవ్ర స్థాయిలో కృషి చేసిన పరిస్థితి మనకు తెలుసు. ముఖ్యంగా బట్టి విక్రమార్క ఏదైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందినికి కూడా ఖచ్చితంగా టికెట్ కావాలని చెప్పేసి నిన్నటి వరకు కూడా ఖచ్చితంగా ఇటు ఢిల్లీ వేదికగా చాలా మంతనాలు జరిపిన విషయం మనకు తెలిసిందే. నిన్న లాస్ట్ సమయంలో ఎందుకంటే ఇప్పుడు
దగ్గరికి వచ్చిన సమయంలో ఇటు స్వీకరణ కూడా చివరి తేదీ కావడంతో ఇటు బెంగళూరు వేదికగా ఇటు డీకే శివకుమార్తో పాటు మల్లికార్జున ఖర్గే, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు బట్టి విక్రమార్క ఇద్దరిని పిలిచి కూడా వాళ్ళిద్దరికి సర్ది చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ బంధువైనటువంటి ఇయ్యంకుడి కొడుకు రఘురామరెడ్డిని ఖచ్చితంగా ఫైనల్ చేయాలని చెప్పేసి ఇప్పటికే కొంత మేరకు వాళ్ళకి సూచించినట్టుగా తెలుస్తుంది. ఎవరిని పార్టీలోకి అభ్యర్థిని ప్రకటించినా కూడా ఖచ్చితంగా అందరూ ఒక పట్టుపైన ఉండి పనిచేయాలని చెప్పేసి ఇటు అధిష్టానము సూచిస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా న్యాయం కల్పిస్తామని చెప్పేసి రానున్న రోజుల్లో ఉన్నటువంటి ఈ శాఖలకు సంబంధించి ప్రతి ఒక్కరికి కేటాయింపులు జరుగుతాయని చెప్పేసి వాళ్ళకు సర్ది చెప్తూ టికెట్లు అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇదంతా ఒక వ్యక్తి అయితే మన కరీంనగర్ దగ్గరికి వచ్చేసరికి వెలిసల రాజేంద్ర గారు బీఫామ్ ఇవ్వకపోయినా నిన్న మనం చూసినట్లయితే నామినేషన్ పత్రాలను అందజేయడానికి 3 ఎమ్మెల్యేలను వెంట పెట్టుకొని వెళ్ళిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆయనను ఏ విధంగా సర్ది చెప్పే ప్రయత్నం ఉంది, ఆయన ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? మనం చూసినట్టయితే కరీంనగర్ నుంచి మొన్నటి వరకు కూడా ప్రవీణ్ రెడ్డి తెరపైకి వచ్చారు. అయితే తాజాగా వెల్చాల రాజేందర్కు టికెట్ అనౌన్స్ చేస్తారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఉన్నటువంటి 17 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపుగా ఆరుగురికి రెడ్లకు టికెట్స్ కేటాయించడం ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ టికెట్లు అనౌన్స్ చేశారని చెప్పేసి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ ఇటు ఖమ్మం సీట్ పైన కరీంనగర్ సీట్ ఈ రెండు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో వీళ్ళిద్దరి పైన కూడా మళ్ళీ రెడ్డి లెక్కిస్తే ఇంకా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తాయని చెప్పేసి ఇప్పటికే పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఏదైతే ఖమ్మం నుంచి ఖచ్చితంగా ఇటు ప్రసాద్ రెడ్డి ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి మొదటి నుంచి భావిస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఇటు ప్రసాద్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు, అటు కరీంనగర్ నుంచి ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు. మళ్ళీ వీళ్ళిస్తే మొత్తంగా 8 ఉన్నటువంటి 17 స్థానాల్లో 8 టికెట్లు రెడ్లకి కేటాయిస్తే చాలా ఇబ్బందులు గురవుతారని చెప్పేసి ఇటు అధిష్టానం భావించి ఇక్కడ ముఖ్యంగా ఖచ్చితంగా ఖమ్మం నుంచి పొంగులేటి ప్రసాద్ రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టుపడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కరీంనగర్ సీటును ఖచ్చితంగా మార్చాలనే యోచనలో అధిష్టానము సూచించినట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడి నుంచి సర్ది చెప్పి ప్రవీణ్ కుమార్ రెడ్డికి సర్ది చెప్పి వెల్చాల రాజేందర్ అయినటువంటి వ్యక్తిని తను ఇంతమందుకు ప్రజారాజ్యం పార్టీ పీఆర్పీ నుంచి కూడా పోటీ చేసినటువంటి వ్యక్తి, కొంత అనుభవం ఉన్న వ్యక్తి కావడంతో అక్కడి నుంచి కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డిని తప్పిస్తూ ఆయనకు బుజ్జగిస్తూ వెల్చాల రాజేందర్ వెలిమ సామాజిక చెందినటువంటి అతనికి టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే ఫస్ట్ సిట్ ఆఫ్ నామినేషన్స్ బీఫామ్ అందచేయకుండా కూడా ఖచ్చితంగా వాళ్ళు నామినేషన్ దాఖలు చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకు పోటీతత్వం ఉంటే మాత్రం అధిష్టానము నిర్ణయం మేరకు వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా బీఫామ్ లేకుండా కూడా ఫస్ట్ సెట్ ఆఫ్ నామినేషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఒక సైడ్ నుంచి ఏఐసీసీ నుంచి కొంతమేరకు వాళ్ళకు సూచనలు కూడా అందినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా వాళ్ళకే టికెట్ అనౌన్స్ చేస్తారని చెప్పేసి ఆ నేపథ్యంలోనే ఇటు ఒక ఫస్ట్ సెట్ ఆఫ్ నామినేషన్స్ని దాఖలు చేయడం కూడా జరిగింది. అయితే ఈ రోజు బీఫామ్స్ అందజేసిన తర్వాత రేపు సెకండ్ సెట్ ఆఫ్ నామినేషన్స్ ఉన్నటువంటి 14 మంది అభ్యర్థులు కూడా దాఖలు చేస్తారనే విషయం అయితే మనకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ భవిత.